హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మన వీడియోలో బెంగళూరు స్పెషల్ బెన్నె దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ దోశని ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకుంటామండి. దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ ఇన్స్టాంట్ టేస్టీ దోశ కోసమని పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. తర్వాత ఈ రవ్వ మునిగే వరకు నీళ్లు పోసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళని మరీ ఎక్కువగా పోసుకోవద్దు. ఈ రవ్వ నానడం కోసమని రవ్వ మునిగే వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. రవ్వని కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెని తీసుకుని దానిలో అరకప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి. తర్వాత ఈ అటుకుల్ని 1-2 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కప్పు వరకు చిక్కటి పులిసిన మజ్జిగని వేసుకోండి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో కానీ గ్లాస్తో కానీ మెషర్ చేయండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటే దోశ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ అటుకుల్ని మజ్జిగలో కలిసేట్లు బాగా కలుపుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఈ రెండింటిని ఒక్క 10 నిమిషాలు నానబెట్టండి. మీకు టైం ఉంటే 15 నుండి 20 నిమిషాలు నానబెట్టుకోవచ్చు. నేనైతే 15 నిమిషాలు నానబెట్టానండి. రవ్వ అటుకులు చక్కగా నానిపోయాయి. తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన అటుకుల్ని రవ్వని వేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకొని పిండిని గరిటె జారుడుగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా. పిండిని ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా రెడీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వను వేసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. తర్వాత 2 నుండి 3 టేబుల్ స్పూన్లు మైదా పిండిని వేసుకోండి. మైదా పిండిని వేసుకోవడం వలన దోశ చక్కగా బైండ్ అవుతుందండి. అలాగే దోశ అనేది మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోండి. తర్వాత మీ రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. బియ్యం పిండి, మైదా, పంచదార, ఉప్పు మనం గ్రైండ్ చేసిన పిండిలో కలిసేట్లు బాగా కలుపుకోండి. ఎక్కడా ఉండలనేవి లేకుండా విస్కర్తో కలుపుకున్నారంటే పిండి చక్కగా కలుస్తుందండి. పిండి కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి. బియ్యం పిండి, మైదా వేసుకోవడం వలన దోశ పై లేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి. అటుకుల్ని వేసుకోవడం వలన దోశ లోపల సాఫ్ట్గా ఉంటుంది. పిండిని ఉండలు లేకుండా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. దోశని ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కదా, అందుకని ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి. తర్వాత బేకింగ్ సోడా పైన 1 స్పూన్ వరకు వాటర్ పోసుకొని బేకింగ్ సోడా పిండిలో కలిసేట్లు బాగా కలుపుకోండి. బేకింగ్ సోడాని వేయడం వలన దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇవేమీ వేయడం ఇష్టం లేకపోతే ఇలానే దోశని వేసేసుకోవచ్చు. దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా గరిటె జారుడుగా ఉండాలి. దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పెనాన్ని పెట్టి పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా నూనెని వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేసేయండి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన పిండిని 1 నుండి 1.5 గరిటెల వరకు వేసుకొని దోశని కొద్దిగా మందంగా స్ప్రెడ్ చేయండి. ఇలా దోశని స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ పైన తడి అంతా ఆరిపోయేంత వరకు దోశని కాల్చుకోండి. దోశ పైన తడి అంతా ఆరిపోయిన తర్వాత కొంచెంగా వెన్నని వేసుకోండి. ఇలా వెన్నని వేసుకున్న తర్వాత దోశ అన్ని వైపులా కాలేట్లు చక్కగా కాల్చుకోండి. ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పై లేయర్ చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా దోశని ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పండి. రెండో వైపు కూడా ఈ దోశని ఒక 30 సెకండ్లు కాల్చుకున్నారంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా, మంచి రంగుతో ఈ బెన్నె దోశ రెడీ అయిపోతుంది. ఇలా దోశని 2 వైపులా కాల్చుకొని సగానికి ఫోల్డ్ చేసుకున్నారంటే ఇన్స్టెంట్గా చాలా రుచిగా ఉండే బెంగళూరు స్పెషల్ బెన్నె దోశ రెడీ అయిపోతుంది. ఈ దోశని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బెన్నె దోశ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ బెన్నా దోశ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.